Hi everyone, welcome back to Sarkar Naukri. So everyone, hope everyone is doing good. Yes, ఇవాళ సెషన్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని హైలైట్స్ మనం ఇవాళ సెషన్లో చూద్దాం. ఓకే, సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్, సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ లైక్ అండ్ బల్క్ నోటిఫికేషన్ ఇది కూడా. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఓకే, అట్ ది సేమ్ టైమ్ మనకి ఈ ఎగ్జామినేషన్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఎగ్జామ్ డేట్స్ ఏమున్నాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు, శాలరీ ఎంత ఉంది, సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చి మనకి టోటల్గా ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే, సో 32,438 పోస్టులు ఉన్నాయి. ఓకే, 32,438 వేకెన్సీస్ అనేది ఇది మనకి చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట, చాలా బల్క్ వేకెన్సీస్. సో కాబట్టి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరికైతే సో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఛాన్స్ అనమాట. సో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏమవుతుంది అని అంటే గెటిన్ అయిపోవచ్చు. సో కాబట్టి చూడండి, సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు rrbapply.government.in అనే అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఎలా, ఈ జాబ్కి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్ త్రూ మన డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమేమి అడిగారో అవన్నీ కూడా ఫిల్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, సో 32,438 వేకెన్సీస్. అయితే ఇందులో పోస్టులు ఏమేమి ఉన్నాయి అని అంటే ఒకసారి చూస్తే పోస్ట్ మ్యాన్ బి, సో పోస్ట్ మ్యాన్ వచ్చేసి మనకి 5,058 పోస్టులు ఉన్నాయండి. అండ్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇది 799 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ 301 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ట్రాక్ మెయింటైనర్ సో ఆల్మోస్ట్ మనకు 13,187 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పీవే వచ్చి 247 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సిఎండ్డబ్ల్యూ 2,587 వేకెన్సీస్. అసిస్టెంట్ టిఆర్డి 1,381 వేకెన్సీస్. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012. అసిస్టెంట్ లోకో షెడ్ వచ్చి 420 వేకెన్సీస్. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్కి 950. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్కి 744. అసిస్టెంట్ టిఎల్ ఏసీకి సో 1,041. అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్కి 624. అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్కి 77 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అండ్ వాటికి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇంపార్టెంట్ డేట్స్ కన్నా మనం చూస్తే ది క్యాండిడేట్స్ కెన్ చెక్ ద ఇంపార్టెంట్ డేట్స్ త్రూ ద టేబుల్ గివెన్ బిలో. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. సో నోటిఫికేషన్ వచ్చిన డేట్ ఎప్పుడు అంటే 22 జనవరి నోటిఫికేషన్ వచ్చింది మనకి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వచ్చి 23 జనవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో జనవరి 23 నుంచి సో 22 ఫిబ్రవరి వరకు. ఓకే, 23 జనవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. సో ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ తర్వాత ఎప్పుడు క్లోజింగ్ డేట్ మనకి ఫిబ్రవరి 22, 2025లో సో మనకి 11:59 అంటే మిడ్ నైట్ 11:59 వరకు ఇది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనమాట. ఓకేనా, అంటే 23 నుంచి 24 ఫెబ్. అండ్ డేట్ అండ్ టైమ్ ఫర్ మోడిఫికేషన్ సో విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్స్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ మోడ్ వచ్చి 25 ఫిబ్రవరి నుంచి 6 మార్చ్ వరకు మోడిఫికేషన్కి ఛాన్స్ ఇచ్చారు. అంటే ఇనీషియల్గా ఫస్ట్ అప్లై చేసినప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్, ఎర్రర్స్, ఏమైనా డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్, ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తారు అంటే మోడిఫికేషన్స్కి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. సో అది 25 ఫిబ్రవరి నుంచి 6 మార్చ్ వరకు మోడిఫికేషన్కి టైం ఇచ్చారు. సో ఇది ఫస్ట్ మనకి ఏంటి అని అంటే అప్లికేషన్ లింక్ అండ్ లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 హైలైట్స్ వస్తే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది ఇది. సో వేకెన్సీ నేమ్ గ్రూప్ డి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 32,438. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ డేట్ 23 జనవరి 2025. లాస్ట్ డేట్ వచ్చి 22 ఫిబ్రవరి 2025.
అండ్ ఏజ్ లిమిట్ 18 to 36 ఇయర్స్ అండి. 18 to 36 ఇయర్స్. సో ఏజ్ లిమిట్ అబోవ్ 18 అండ్ 36 అప్ టు 36 ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు rrbdg.government.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కన్నా మనం లాగిన్ అయితే సో దీనికి సంబంధించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి దీనికి అని అంటే, సో candidates can check the education qualification below. So diploma degree in engineering will not be accepted instead of course completed act apprentice and ITI for the post of level 1 unless otherwise specified అన్నాం. అంటే గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిసైజ్ వైడ్ చేసుకొని అంటే గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటైజ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లిeu of course completed act so apprenticeship. So these waiting the result of the final examination of the prescribed minimum educational technical qualification should not apply అన్నారు. సో అంటే ఏంటంటే మనకి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో డిప్లొమా డిగ్రీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్. ఓకే, సో అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 18 to 36 ఇయర్స్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉందన్నమాట. ఓకే, ఇంకా మనకి ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే 3 ఎగ్జామ్స్ ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కామన్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 అంటాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది CBT. సో CBT క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, మెడికల్ ఎగ్జామినేషన్ ఈ 4 టెస్ట్లు ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ లాస్ట్లో ఉంటుంది. అందులో ఐసైట్ ఫిట్నెస్ అవన్నీ కూడా చెక్ చేస్తారు, హియరింగ్ అవన్నీ చెక్ చేస్తారు. సో అది మెడికల్ ఎగ్జామినేషన్కి. అండ్ RRB గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ 2025. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఏమేమి ఉంటుంది సిలబస్ అంటే, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఫర్ 25 మార్క్స్ ఉంది చూడండి. సో ఓన్లీ జనరల్ సైన్స్. సో ఓన్లీ జనరల్ సైన్స్ మనకి 25 మార్క్స్కి ఉంది. జనరల్ సైన్స్ అంటే ఇందులో ఏమేమి వస్తాయి, బయాలజీ వస్తుంది అండ్ ఫిజిక్స్, బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇందులో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్ట్స్. సో 25 మార్క్స్కి మనకి బయాలజీ అనేది ఉంటుందండి, ఐ మీన్ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. ప్లస్ ఈ మూడిట్లో ఎకాలజీ కూడా యాడ్ చేస్తారండి. ఎకాలజీ క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతూ ఉంటాడు, సిలబస్లో ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఇంకా మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఆఫ్ 25 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఆఫ్ 30 మార్క్స్. సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్ ఆఫ్ 30 మార్క్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయి, 30, 30, 60 ప్లస్ ఈ ఒక 50. ఓకేనా, 110 మార్క్స్కి మనకి CBT 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. CBT 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందండి. సో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో కాబట్టి నెగిటివ్ మార్క్ చూసుకొని మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. లైక్ గెస్ చేసి పెట్టడం, ఓకే, అలా చేయకూడదు. కొంచెం కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే కానీ మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. సో నెగిటివ్ మార్క్ అనేది అప్లికబుల్ కాబట్టి. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వస్తే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి. సో ఫర్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో 250 రూపీస్ అనమాట వీళ్ళకి. ఇంకా నార్మల్ మిగతా వాళ్ళకైతే జనరల్ కేటగిరీకి అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్. ఓకే, సో అన్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రీఫండెడ్ ఇన్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ యాజ్ అప్లికబుల్ అండ్ అప్రిషియేషన్ ఇన్ CBT 500. సో కాబట్టి జనరల్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. అండ్ రిజర్వేషన్స్ కానీ SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ట్రాన్స్జెండర్, ఫీమేల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి వచ్చేసి 250 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ ఇది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ RRB గ్రూప్ డి శాలరీ. సో శాలరీ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, సో బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. సో 18,000 బేసిక్ పే. తర్వాత అలవెన్సెస్ వచ్చి DA, HRA, TA ఎక్సెట్రా ఇవన్నీ అలవెన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో హౌస్ రెంట్ అలవెన్సెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ అలవెన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి వేరే ఉంటాయి. పర్క్స్ వచ్చి రైల్వే ట్రావెల్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి.
కెరియర్ గ్రోత్, ఆపర్చునిటీస్ ఫర్ ప్రమోషన్స్. సో ప్రమోషన్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అంటే బేసిక్ లెవెల్లో జాయిన్ అయితే ఇక రిటైర్మెంట్ వచ్చేసరికి సో మధ్యలో డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మేబీ మైట్ బీ విల్ గెట్ ప్రమోషన్స్ ఆల్సో. సో ఇవి మనకి బెనిఫిట్స్ అనమాట దీంట్లో. ఇంకా సిలబస్కి వస్తే, సో సిలబస్లో మనకి చూడండి, మ్యాథ్స్లోకి వస్తే మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, సో పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్. ఓకే, ఇవన్నీ మ్యాథమెటిక్స్లో ఉండే సిలబస్. టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, సో జియోమెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, సో ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇందులో ఉండే సిలబస్ మ్యాథమెటిక్స్లో. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్కి వస్తే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకి ఫిజిక్స్లో చూస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషన్, ప్రెషర్, సౌండ్ వేవ్స్, హీట్, ఫ్రిక్షన్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్వెన్షన్స్. కెమిస్ట్రీలో మ్యాటర్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, కంబషన్ అండ్ ఫ్లేమ్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, ఎలక్ట్రిసిటీ, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఫ్యూయల్స్ అండ్ మెటలర్జీ, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. లైఫ్ సైన్సెస్లో ఇంకా లైఫ్ సైన్సెస్ అంటే మనకి బయాలజీ. ఓకే, అందులో బయాలజీ ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సైటాలజీ అంటే సెల్ బయాలజీ, జెనెటిక్స్, హెరిడిటరీ అండ్ ఎవాల్యుయేషన్, జెనెటిక్స్ అనమాట ఇది కూడా. బాటనీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూ, ఫోటోసింథసిస్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ డిసీజెస్. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్. ఎకాలజీ కూడా ఇందాక చెప్పా కదా, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఈ 3 చాప్టర్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంట్, పొల్యూషన్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదవాలి అండ్ ఎకాలజీ కాన్సెప్ట్ కూడా కవర్ చేయాలి. అండ్ జువాలజీలో క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్, అనిమల్ టిష్యూస్, హ్యూమన్ బ్లడ్, ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్, హ్యూమన్ బ్లడ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ పొల్యూషన్. జువాలజీలో క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్ అండ్ అనిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, ఆర్గాన్ సిస్టమ్, హ్యూమన్ బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్స్, హ్యూమన్ ఐ, న్యూట్రియన్స్, డిసీజెస్, న్యాచురల్ రిసోర్సెస్. చూసారా, మొత్తం 6th to 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ మొత్తం ఇచ్చేసాడు. ఓకే, సిబిఎస్ఈ సిలబస్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ మూడిట్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో చూస్తే క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో అప్ టు సిబిఎస్ఈ సిలబస్, అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ మొత్తం చదవాలి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్లో మీకు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఇవన్నీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి, అవి కూడా మొత్తం చూసుకోవాలి. ఓకేనా. సో మేజర్గా మీకు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ జాబ్ని డిసైడ్ చేస్తాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ దేని మీద ఎక్కువగా ఫోకసింగ్ పెట్టాలి, మనం ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టచ్చు అని అంటే, సో జనరల్ సైన్స్ 25 ఉంది, మ్యాథమెటిక్స్ 25 ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ఉంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్లో ఇక్కడ మొత్తం చాలా సబ్జెక్టులు క్లమ్జీ ఉంటాయి. అంటే లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అందులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, అవన్నీ కలిపి 30 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. ఓన్లీ మ్యాథమెటిక్స్, రీజనింగ్. సో రీజనింగ్ అనేది, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది కొంచెం లాజికల్గానే ఉంటుంది. మ్యాథమెటిక్స్తో పోలిస్తే రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏం చేయాలి అని అంటే, మ్యాథమెటిక్స్తో పోలిస్తే రీజనింగ్ని కొంచెం ఫోకసింగ్గా చదవాలి. అండ్ జనరల్ సైన్స్, సో చాలా మంది జనరల్ సైన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మోర్ వెయిటేజ్ జనరల్ సైన్సే ఉంటుంది కాబట్టి, సో రీజనింగ్ తర్వాత జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఈ 3 మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే రీజనింగ్, అర్థమెటిక్ బాగానే చేస్తారు, కానీ సైన్స్ మీద గ్రిప్ తక్కువ ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్న వాళ్ళు సైన్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ మ్యాథమెటిక్స్ ఇవి గ్రిప్ తక్కువ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ మనకి అప్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి మనం అప్పుడెప్పుడో చదువుంటాం, సో అన్నీ మర్చిపోయి ఉంటాం. సో కంపల్సరీ అది మీరు ఏ క్వాలిఫికేషన్ అయి ఉన్నా, ఎంత ఉన్నా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సిందే. సో చదివితే మనకి ఏమవుద్ది అంటే మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు దీంట్లో ఉండే సిలబస్. సో సిలబస్ అండ్ ఎగ్జామినేషన్
అప్లికేషన్ ఎలా ఉంటది ఏంటి మనకి చెప్పాం కదా, టోటల్ 4 లెవెల్ ఆఫ్ టెస్ట్లు అనేవి మనకు వీటిల్లో ఉంటాయి. సో మనకేంటంటే సర్కార్ నౌకరీ యాప్లో మనకి ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్కి కోర్స్ ఉందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్కి కోర్స్ ఉంది. సో అది 2000 రూపీస్ ఈ కోర్స్ ఉంది. సో రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్ అన్నీ ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తున్నాను. సో బయాలజీ 2000, ఓకే. సో బయాలజీ 2000 అనే ఒక కూపన్ కోడ్ని గానే మీరు అప్లై చేస్తే మీకు బయాలజీ 2000 కాదు 1000, సారీ బయాలజీ 1000 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఆ కోర్సు 1000 రూపీస్కే వస్తుంది. ఓకేనా, 1000 రూపీస్కే వస్తుంది. అందులో బయాలజీ క్లాసెస్ నేనే చెప్పాను యాక్చువల్లీ. సో బయాలజీ క్లాసెస్ ఉన్నాయి, అండ్ ఫిజిక్స్ క్లాసెస్, కెమిస్ట్రీ క్లాసెస్, ఈవెన్ ఎకాలజీ క్లాసెస్, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ అన్ని సబ్జెక్ట్స్ అందులో ఉన్నాయి. సో బయాలజీ 1000 అనే కూపన్ కోడ్ని మీరు అప్లై చేస్తే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 1000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎనీవేస్, సో ఆర్ఆర్బి గ్రూప్ డిని టార్గెట్ చేసి ఇంకా నుంచి రెగ్యులర్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ అనేవి మీకు సర్కార్ నౌకరీ సరిత యాప్లో మీకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తుంది. సో బయాలజీ మీద ఫోకస్ చేయండి. అండ్ సర్కార్ నౌకరీ యాప్లో కంప్లీట్గా బయాలజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్లీ తెలుగు మీడియం కోర్స్ ఉందండి. అట్ ది సేమ్ టైమ్ బైలింగ్వల్ క్లాసెస్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో డైలీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో కింద మీకు రోల్ అవుతున్న లైక్ కింద డిస్క్రిప్షన్లో సర్కార్ నౌకరీ యాప్ మీకు లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మనకి అందులో మీకు బయాలజీ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, 7093864240 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ బయాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి సపరేట్ క్లాస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉందండి. సో క్లాస్ నోట్స్ కూడా యాప్లోనే ఉంది. అది కంప్లీట్గా సిబిఎస్ఈ బేస్డ్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ నోట్స్ అనమాట. అది మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఇంకా మార్కెట్లో ఏ మెటీరియల్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ప్లస్ యాప్ నేమ్ కూడా కింద స్క్రోల్ అవుతుంది కదా. సో యాప్ నేమ్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఎనీవేస్, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.